భాగ్యనగరాన్ని వరుణుడు వదలడం లేదు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నగరాన్ని ముంచెత్తుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, ఫిలింనగర్, పంజాగుట్ట, అమీర్పేట్, కృష్ణానగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, బోరబండ, యూసుఫ్గూడ, సికింద్రాబాద్, ఖైరతాబాద్, లక్డీకాపూర్, సెక్రటేరియట్, నాంపల్లి, మెహదీపట్నంతో పాటు కోటి, ముషీరాబాద్, మలక్పేట్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హైత్ నగర్, కుబ్దుల్లాపూర్, నాగోల్, మన్సూరాబాద్, అబ్దుల్లాపూర్ మెట్, రామోజీ ఫిలిం సిటీ ప్రాంతంలో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. కాగా ఇటు సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ, దుండిగల్, బహదూర్పుర, సూరారం, జీడిమెట్ల, చింతల్, షాపూర్, గాజుల రామారం, జగదీర్గుట్ట, బాలానగర్, శంకర్పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, సంతోష్ నగర్, చంపాపేట్లో వర్షం కురుస్తుంది. భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆఫీసులకు బయలుదేరిన ఉద్యోగులు రోడ్లపై చిక్కుకుపోయారు. భారీ వర్షానికి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రైట్, ఇక వెదర్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అరవింద్, చెప్పండి. మనం చూస్తున్నాము హైదరాబాద్ లో నైట్ నుంచి వర్షం దంచి కొడుతుంది. మార్నింగ్ కూడా కంటిన్యూగా అసలు వర్షం అనేది ఒక్క సెకండ్ కూడా ఆగడం లేదు. ప్రస్తుతం ఇంకా ఎన్ని రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందంటారు? అదేవిధంగా రోడ్లపై కూడా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉంటాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అరవింద్? నిఖత్, ఏదైతే చూసుకుంటే బంగాళాఖాతంలో ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. మరి ప్రధానంగా చూసుకుంటే నిన్న రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా, అంటే నిన్న రాత్రిగా ఒక భారీ వర్షం కూడా నిన్న రాత్రి కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే అటు హైదరాబాద్లో కానీ, ఇటు తెలంగాణ, ఉత్తర తెలంగాణ దిక్కు, ఈశాన్య తెలంగాణ దిక్కు, మరియు అటు పశ్చిమ తెలంగాణ దిక్కు కూడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం మీదుగా ఈశాన్య గాలులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే తెలంగాణ ప్రజలు, అటు హైదరాబాద్ అందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే భారీ వరద నీరు చేరడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీళ్లు రావడం జరిగింది. అక్కడ మ్యాన్హోల్స్ నుండి ఇప్పటికే నీళ్లు జలమయంగా అయిపోయాయి. ఇప్పటికే రోడ్లు కూడా చెరువుల లెక్క తలపించే అవకాశాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఏదైతే మనం చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ దగ్గర ఉన్న చిల్కగూడ క్రాస్ రోడ్ దగ్గర కూడా, రైల్వే అండర్ పాస్ దగ్గర కూడా ఇప్పటికే భారీ వరద నీరు చేరి ఇప్పటికే ప్రజలకు కానీ, అటు వాహనదారులకు కానీ తీవ్రంగా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇక్కడ పోలీసులు కూడా సహాయక చర్యల్లో భాగంగా కూడా ఇక్కడ ఉన్నారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇక్కడనే తూతు మంత్రంగా, నామమాత్రంగానే ఇప్పటికే వాళ్ళు అక్కడ చర్యలు చేపడుతున్నారంటూ కూడా చెప్పవచ్చు. ప్రధానంగా మనం చూసుకుంటే ఇక్కడ కొంతమంది అధికారులు కూడా ఆ వాహనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా రూట్ డైవర్షన్ కూడా చేస్తున్నారు. మరి అటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటివరకు ఇక్కడ కూడా ఎలాంటి చర్యలు చేపట్టకుండా కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో ఎడమ పక్కనేమో డ్రైనేజ్ లీకేజ్ అయ్యి ఆ వాటర్ కూడా ఈ మెయిన్ రోడ్ మీదకి రావడం, మరి రైట్ సైడ్ కూడా ఇంకొక డ్రైనేజ్ మ్యాన్ హోల్ ఉండడం కాబట్టి ఆ వాటర్ కూడా పొంగిపోతున్నాయి. మరి ఇంకోటి ఏంటంటే ఇది లోతట్టు ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా భారీ వరద నీరు చేరి కూడా ప్రజలకు ఇప్పటికే తీవ్రంగా ఇబ్బందులు కూడా పడుతున్నారని కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అటేమో హైదరాబాద్లో కూడా ఇప్పటికే కొన్ని చోట్ల భారీ వర్షం కూడా ఉదయం సమయం నుండి కూడా కొనసాగుతుంది. మరికొన్ని ప్రాంతాలు కూడా నిన్న రాత్రి కూడా భారీ వర్షం కూడా కురిసిందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు కూడా హెచ్చరించారు. మరి ప్రధానంగా చూసుకుంటే ఆటోలకు కానీ, వాహనదారులకు కానీ, కార్లకు కానీ ఏదైతే కింద మ్యాన్ హోల్ ఓపెన్ చేసినప్పుడు కూడా అక్కడ ఏదైతే కాషన్ బోర్డు పెట్టాలంటే హెచ్చరిక బోర్డు పెట్టాలి, కానీ అలాంటి హెచ్చరిక బోర్డు పెట్టకుండా కూడా ఇప్పటికీ అది ఓపెన్ చేసి పెడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం క్లోజ్ చేసి పెడుతున్నారు. అట్లా ఉండడం వల్ల వాహనదారులకు కూడా తీవ్రంగా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేక కూడా పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒక దిక్కేమో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది, మరొక దిక్కేమో భారీ వరద నీరు ఉంది. ప్రజలు కూడా వాహనదారులకు కానీ, అటు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ, మరి అటు దినసరి వేతనాలకు వెళ్ళే కానీ, అటు షాపింగ్ మాల్స్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇప్పటికే
తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ వర్షానికి కారణంగా మన అటు హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఉంది. కొద్దిసేపు వర్షానికే హైదరాబాద్లో భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. కానీ అలాంటి ఇట్లా భారీ వర్షం కొట్టినప్పుడు ఇప్పటికే భారీ ట్రాఫిక్ కూడా ఇంకెక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఉదయం సమయం నుండి మేఘాకృత వాతావరణంతో మోస్తారు నుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షం కూడా కురుతుంది. మరియు ముసురు వాతావరణం కూడా ఉంటుందని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రభుత్వం వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని త్వరితగతిన కూడా త్వరితగతిన కూడా ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయాలని కూడా ఇప్పటికే ప్రజలు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపేమో వరద నీరు, ఒకవైపేమో వర్షము, ఒక దిక్కేమో మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడము, అటేమో వర్షం. ఈ కారణంగా కూడా ప్రజలు ఇప్పటికే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికే ప్రజలు కూడా విన్నవించుకుంటున్నారు. దయచేసి ఇలా వరద నీరు వచ్చినప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ హైదరాబాద్కి చేయనట్టు కూడా ఇప్పటికే అధికారులకు కూడా వాళ్ళు ఇప్పటికే మొరపెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా తూతూ మంత్రంగానే నామమాత్రం జరుగుతున్నాయి. చిలకల కూడా క్రాస్ దగ్గర సికింద్రాబాద్ దగ్గర కూడా పోలీసు యంత్రాంగం కానీ అటు జిహెచ్ఎంసీ యంత్రాంగం కానీ అటు హైడ్రా కానీ ఇప్పటికే సహాయక చర్యల్లో భాగంగా కూడా వాళ్ళు ఇప్పటికే సహాయక చర్యలు చేస్తున్నారు. అక్కడ మ్యాన్ హోల్స్ దగ్గర కూడా వాటర్ బోనికి కూడా ఏదైతే వాటర్ కూడా క్లియర్ చేస్తున్నారని కూడా ఇప్పటికే ప్రధానంగా మనకు కనిపిస్తుంది. ఇంకో దిక్కు చూసుకుంటే కూడా అటు ముషిరాబాద్ కానీ ఇటు బేగంపేట కానీ అటు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నారాయణగూడ కోటి ఉప్పల్ అబిడ్స్ నాంపల్లిలో కూడా ఇప్పటికే భారీ వర్షం కూడా కురుస్తుంది. అటు ఎల్బీ నగర్ వనస్థలిపురం దిల్సుఖ్ నగర్ మలక్పేట్ ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంది. మరి ప్రధానంగా హైదరాబాద్ వెదర్ కండిషన్ చూసేసరికి ఆన్ ఆఫ్ రేంజ్ కూడా ఉంటాయి. అంటే ఒక గంట సేపు వర్షం పడుతుంది, మరొక గంట మాత్రం తేలికపాటి వర్షం కూడా కురిసే అవకాశాలు ఉంటాయి. అంటే ఆన్ ఆఫ్ రేంజ్ కూడా హైదరాబాద్లో కంటిన్యూ అవుతున్నాయి రానున్న 3 రోజులను కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఏదేమైనప్పుడు కూడా రాగల 3 రోజుల పాటు తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షం కూడా కురుస్తుంది. కొన్ని జిల్లాలో మరియు ఈశాన్య జిల్లాలో, ఉత్తర జిల్లాలో మాత్రం పశ్చిమ జిల్లాలో కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు మధ్యస్థ తెలంగాణ కూడా మధ్యంతర తెలంగాణ కూడా అక్కడ కూడా కొన్ని ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలు కూడా ఇప్పటికే భారీగా కనిపిస్తుంది. కూడా వర్షాలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు చేశారు. ఏదైనప్పుడు కూడా హైదరాబాద్లో కూడా ఇప్పటికే కొన్ని చోట్ల భారీ వర్షం కూడా కురుస్తుంది, కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కూడా కురుస్తుంది. అధికారులు అప్రమత్తంగా ఉండి ఏదైతే రూట్ డైవర్షన్ కానీ మరి అటు మ్యాన్హోల్స్ క్లియర్ కానీ మరి అటు రోడ్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవాలి. ప్రతి ఒక్క దగ్గర కూడా ట్రాఫిక్ సమస్యల దగ్గర పోలీసులు పర్మనెంట్ సొల్యూషన్ చేసే విధంగా కూడా ఇప్పటికే ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ పోలీసు అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా వాళ్ళు ఏ విధంగా కూడా చర్యలు చేపడుతున్నారు వారిని అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు? భారీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, మరియు వరద నీరు కూడా వస్తుంది, ఏ విధంగా చర్యలు చేపడుతున్నారు? ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా వాతావరణ శాఖ సూచించినట్లుగా ఈ 3 రోజులు విపరీతమైన వర్షాలు వస్తున్నాయి. సో మా కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మేమందరం ట్రాఫిక్ సిబ్బంది అన్ని వేళలా సదా రెడీ అయి ఉన్నాము. ఇక్కడ ముఖ్యంగా చిలకలు కూడా పాయింట్ చూసుకుంటే ఇది గోపాలపురం పిఎస్ కిందికి వస్తుంది. ఇక్కడ కొంచెం వర్షం వల్ల పాట్ హోల్స్ ఏర్పడ్డాయి, రోడ్లన్నీ గుంతలమయమైంది. మేము జిహెచ్ఎంసీ వాళ్ళ సిబ్బంది సహాయంతో కొద్దిగా అక్కడ బ్రిడ్జి కింద నిన్ననే బీటీ వేయడం జరిగింది. అయినా కూడా ఈ వర్షానికి అది సరిగ్గా బాండింగ్ కాకుండా ఊడిపోతుంది. వర్షానికి ఏర్పడ్డ గుంతల వల్ల ట్రాఫిక్ చాలా స్లోగా మూమెంట్ ఉంది. ఎక్కువ సిబ్బందిని పెట్టుకొని ట్రాఫిక్ రెగ్యులేట్ చేస్తున్నాము. ప్రజలు కూడా ఈ వర్షాలను దృష్టిలో పెట్టుకొని అవసరమైతే తప్ప బయటకు రావద్దని మా సలహా సూచనలండి. థ్యాంక్ యూ. రైట్, ఏదైతే చూసుకుంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షానికి కారణంగా, వరదల కారణంగా కూడా ఎలాంటి అత్యవసరమైతేనే బయటకు రావాలి, లేకపోతే ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు కూడా తెలుపుతున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ అరవింద్.